హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగా చదువుకుంటున్నారా? ఫిబ్రవరి నెల పూర్తయిపోయి ఇంకా మార్చి రాకముందే బాగా ఎండలు వేడిగా ఉంటున్నాయి. చక్కగా మంచి ఆహారం తీసుకొని చక్కగా చదువుకొని చక్కగా ఎండలో తిరగకుండా ఎండబడకుండా లోపలే ఉండి స్కూల్లో కూర్చొని ఫ్రెండ్స్తో ఆడుకుంటా చక్కగా కాలం గడపాలి. మనకు చదువు చెప్పేటువంటి టీచర్ గారిని మన ఆదర్శంగా తీసుకోవాలి. లేదా ఆదర్శ ఉపాధ్యాయుని అని ఆమె పేరు పొందాలంటే ఏం చేయాలో కొన్ని మంచి మాటల ద్వారా మీకు చెప్పాలని ఈరోజు ఒక చిన్న కథ, ఆదర్శ ఉపాధ్యాయుని అనే కథ చెప్తున్నానమ్మా. ఇప్పుడు మీకు 4వ తరగతి పిల్లలకి పాఠాలు చెప్పేటువంటి ఒక టీచరు, ఆమె పేరు సూర్యప్రభ. ఆమె ఏం చేస్తుందంటే పిల్లలకి పాఠాలు చెప్పడం అనేది రోజు చేసే పనే కదా. వాళ్ళల్లో భయము, పిరికితనము అనేటువంటివి పోగొట్టాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే పని ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కువ. సూర్యప్రభ అనేటువంటి టీచర్ గారు మా పిల్లలు ఏదడిగినా సమాధానం చెప్పకుండా ఏంటో ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్గా అనుకోకుండా ఒక శబ్దం వినపడి ఆ ఉలిక్కిపడి పిల్లలు ఇంకా చూసి, ఏంటమ్మా ఏం చేస్తున్నారు అంది. మేడం, ఇందాడి నుంచి మీరు ఏదో ఆలోచిస్తున్నారు, మేము ఎన్నిసార్లు మిమ్మల్ని పలకరించినా మీరు వినలేదు, ఏంటి మేడం మీకేమైంది అని అడుగుతారు. అప్పుడు అసలు ఆ టీచర్ అంటే ఆ పిల్లలందరికీ ఎంతో ఇష్టం అన్నమాట. అసలు చాలా ప్రేమ వాళ్ళందరికీ. ఆ టీచర్ ఉంటే చాలు, ఆ స్కూల్లో ఇంకెవ్వరు అక్కర్లేదు వాళ్ళకి, పిల్లలకి. ఆమె ఏం చేస్తుందంటే ఏదన్నా పిల్లల మీద కోపం వస్తే మందలిస్తుంది, కానీ ఏ రోజు ఒక దెబ్బ వేయదు అసలు వాళ్ళని. పిల్లలకి ఆమె అంటే అసలు భయమే ఉండేది కాదు. కానీ తనకేదో అయిందని కంగారు పడుతూ ఆ పిల్లలు అమాయక ముఖాలను చూసి పాపం ఆ సూర్యప్రభ అనేటువంటి టీచర్ గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. పాపం నన్ను చూసి వాళ్ళు కంగారు పడుతున్నారు, ఏం అడగలేకపోతున్నారు, నేనేంటి ఇలా ఉన్నానని తనకు తనే తెలుసుకొని అప్పుడు పిల్లలందరినీ దగ్గర తీసుకొని ఒక మంచి మాట చెప్పింది. ఏమనంటే, అమ్మా, మీరు రేపు పొద్దున్నే స్కూల్కి వచ్చేటప్పుడు న్యూస్ పేపర్, దినపత్రిక అంటాం, దాన్ని తీసుకోండి. మీకు ఇష్టమైనటువంటి వార్తలు కొన్ని పేపర్ మీద అందరూ రాసుకురండి, ఒక్కళ్ళు కాదు అందరూ రాసుకురండి అని చెప్పింది. అప్పుడు పిల్లలందరూ ఏమన్నారంటే, సరే మేడం గారు మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పి 2వ రోజు వస్తా అందరూ వాళ్ళకి నచ్చిన విషయాలన్నీ రాసుకొచ్చారమ్మా పేపర్ మీద. వచ్చిన తర్వాత మేడం గారు ఆ టీచర్ గారు ఆ పిల్లలకి ఏం చెప్పారంటే, అమ్మ మీరు రాసిన వార్తలు మీరు బిగ్గరగా చదవండి అమ్మా అని చెప్పారు. చదివారు. అందరూ చదువుతుండగా ఆ స్కూలు ప్రధాన ఉపాధ్యాయుని అనేటువంటి వాళ్ళు ఉంటారు కదమ్మా, చక్కగా చదువుతున్నారు, శ్రద్ధగా గమనిస్తున్నారు, స్పష్టంగా చదువుతున్నారు. ఇలా రోజు చదివిస్తే వీరికి తప్పు అనేది ఉండదు, భయం పోతుంది, భవిష్యత్తులో ధైర్యంగా ధారాళంగా మాట్లాడటం అలవడుతుంది అనుకున్నారు ఆ టీచర్ గారు. కానీ ప్రతిరోజు పిల్లలతో వారు రాసుకొచ్చిన వార్తలను బిగ్గరగా చదివించడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని ఆమె 4వ తరగతి క్లాస్ దగ్గరకు వచ్చి పిల్లలు బిగ్గరగా వార్తలు చదవటం చూసి సూర్యప్రభ మేడం గారిని ఇలా అంది. అమ్మ, ప్రతిరోజు పిల్లలతో వార్తలు చదివిస్తే అమూల్యమైన సమయం వృధా అవుతుంది కదా అని చెప్తే, అప్పుడు ఆ టీచర్ గారు ఏమని చెప్పిందంటే, వినమ్రతతో ఇలా చేస్తే ప్రతిరోజు పిల్లలు వార్తలు చదివితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయండి. వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన భావ వ్యక్తీకరణ, ఆలోచన, ఆత్మస్థైర్యం మొదలైన వాటిని పిల్లలు సొంతం చేసుకుంటారు. అంతేకాక వారి పద సంపద పెరిగి భవిష్యత్తులో వారి ఉచ్చారణ చాలా బాగుంటుంది అని చెప్పింది. కొంతకాలం గడిచాక ప్రధానోపాధ్యాయునికి ఓ విషయం తెలిసింది. అదేమిటంటే ఆ స్కూలు మొత్తం మీద 4వ తరగతిలోని విద్యార్థులందరూ కూడా ఏ విషయాన్నైనా చక్కని ఉచ్చారణతో అనర్గళంగా భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారని. దాంతో ఆమె స్కూల్లో ఓ సభను ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టి, ఇక నుంచి మన స్కూల్లో విద్యార్థులందరూ ప్రతిరోజు పెద్దగా వార్తలు చదవాలి. ఈ సరికొత్త ప్రయోగాన్ని ప్రవేశపెట్టిన ఈ సూర్యప్రభ మేడం గారిని ఆదర్శ ఉపాధ్యాయునిగా గుర్తించి ఆమెకు సన్మానం చేశారు ఆ ప్రధాన ఉపాధ్యాయురాలు.
అది విని పిల్లలందరూ కూడా ఆనందంతో చెప్పలేని వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవన్నమాట. అంటే ఇప్పుడు నేను ఈ కథ మీకు చెప్పిన దానిలో నా ఉద్దేశం ఏంటంటే, గురువు మంచివాళ్ళు అయితే పిల్లలు ఎంత స్థాయికైనా వెదుగుతారు. రోజు చెప్పే పాఠాలే నేను ఎందుకు చెప్పాలి, మంచి విషయాలు నేర్పాలి అనేటువంటి ఆలోచన వస్తే గురువులో, ఇక మీ పిల్లల భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. అలా ఆలోచన వచ్చి పిల్లల్ని మార్చాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి గురువులు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు అనేది తల్లిదండ్రులు గమనిస్తారని చెప్పి తెలుసుకుంటారని నేను ఈ చిన్న కథ ద్వారా అంత పెద్ద విషయాన్ని చెప్పాను మీకు. థ్యాంక్ యూ.